నేను డాక్టర్ శరత్ చంద్ర, జయంతి హాస్పిటల్లో కార్డియాలజిస్ట్ని. ఆల్కహాల్ డ్రింకింగ్ వల్ల మనకి వచ్చే అనర్థాలు ఏంటి అనేది బ్రీఫ్గా చెప్తాను. ఈ డ్రింకింగ్ అనేది మన సొసైటీలో చాలా కామన్గా వచ్చే బ్యాడ్ హ్యాబిట్. ఇప్పుడు అదొక స్టైల్ స్టేట్మెంట్ లాగా తయారైంది. పూర్వం మగాళ్ళు మాత్రమే డ్రింక్ చేస్తూ ఉండేవారు. ఇప్పుడు లేడీస్లో కూడా చాలా మందిలో మనం డ్రింకింగ్ అనేది చూస్తున్నాము. డ్రింకింగ్ వల్ల వచ్చే బెనిఫిట్ అయితే ఏమీ లేదు, కానీ అనర్థాలు అనేకం అంటారు. డ్రింక్ వల్ల ఏంటంటే చాలా కామన్గా మాట్లాడితే బీపీ పెరగడం అనేది ఒక ఇంపార్టెంట్ సైడ్ ఎఫెక్ట్. బీపీ ఉంటే మీకు ఎన్ని మందులు వాడినా డ్రింక్ చేస్తున్నట్టయితే ఆ బీపీని కంట్రోల్ చేయడం కష్టం. ఇది కాకుండా ఆల్కహాల్ వల్ల క్యాన్సర్ పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. ఆల్కహాల్ వల్ల హార్ట్ మజిల్ వీక్ అయిపోయి హార్ట్ ఫెయిల్యూర్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. లివర్ గురించి మీకు అందరికీ తెలుసు. ఎక్సెస్ డ్రింకింగ్ చేసిన వాళ్ళకి లివర్ ఫెయిల్యూర్ వచ్చి రక్తం కక్కుకోవడం, పోర్టల్ హైపర్ టెన్షన్ ఇవన్నీ మీరు చూసి ఉంటారు. సో ఆల్కహాల్ అనేది బాడీలో ఏ పార్ట్ అయినా ఎఫెక్ట్ చేయొచ్చు, పర్టికులర్గా కార్డియోవాస్కులర్ సిస్టమ్ అండ్ లివర్. దేర్ఫోర్ ఈ డ్రింకింగ్ అనేది మనము చాలా 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 మితంగా చేయాల్సి ఉంటుంది. మీకు ఆల్రెడీ డ్రింకింగ్ హ్యాబిట్ లేకపోతే మీరు డ్రింక్ చేయాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు. అండ్ ఆల్కహాల్ హ్యాబిట్ ఉన్న వాళ్ళు ఏంటంటే దాన్ని 90% కట్ చేస్తే మీకు అది చాలా బెనిఫిట్ వస్తుంది లాంగ్ టర్మ్లో. పర్టికులర్గా బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకి బీపీ ఎట్లయితే కంట్రోల్ చేయడం కష్టమో, షుగర్ కూడా డ్రింక్ ఎక్కువ చేసిన వాళ్ళకి షుగర్ కంట్రోల్ చేయడం ఈక్వల్గా కష్టం. థ్యాంక్ యూ.